రాష్ట్రంలో డిజిటల్ కార్డుతో ప్రతి ఒక్కరికి లాభమేనన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రతి నియోజకవర్గంలో డిజిటల్ కార్డుల పంపిణీ ఉంటుందని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం అందరికీ న్యాయం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన మూసీ ప్రక్షాళనను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. నష్టపోయే పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి. ఏదైతే రేషన్ కానీ హెల్త్ కానీ ఇతరత్ర మీ కుటుంబాల గుర్తింపు కోసం మీ కుటుంబాలకు సంబంధించిన ఒక ఐడెంటిటీ కార్డు ఐడి కార్డు స్మార్ట్ కార్డుని ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం నిర్ణయించి ఏదో ఆషామాషిగా ముగ్గురో నలుగురో ఒక 4 గోడల మధ్య కూర్చొని నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్రంలో ఉండే ముఖ్య అధికారుల్ని ఈ దేశంలో 5 రాష్ట్రాలకు పంపించి ఆ రాష్ట్రాల్లో ఏ రకంగా ఈ కుటుంబ సర్వే చేసి ఆ కుటుంబ కార్డులు ఇస్తున్నారో ఆ కార్డులు ఏ రకంగా దేనికి వాడుతున్నారో చివరికి ఆరోగ్యానికి కూడా మీ హెల్త్కు సంబంధించింది కూడా అదే కార్డులో వచ్చే విధంగా ఉంటే బాగుంటది అని తలంచి ఒక పైలట్ ప్రాజెక్టుగా తప్పకుండా ప్రతి కుటుంబానికి ఒక స్మార్ట్ కార్డుతో పాటు ఆ కుటుంబానికి ఒక ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక నెంబరు అదే రకంగా వ్యక్తిగతంగా ప్రతి నెంబర్కి ఒక ఐడి కోడ్ని ఒక నెంబర్ని ఇవ్వాలి అన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలో భాగంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంఛనంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో 2 పాయింట్ల చొప్పున ఒక గ్రామ పంచాయతీ ఒక కార్పొరేషన్ అయితే ఒక డివిజన్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని ఇది రాబోయే 5 రోజుల్లో ఈ రోజు నుంచి 7వ తారీఖు లోపు పూర్తి చేసి 8, 9 తారీఖుల్లో ఏవైతే ప్రజలు సూచనలు ఇస్తారో ఏదైతే ప్రతిపక్షాలు సూచనలు ఇస్తారో ఏదైతే మేధావులు సూచనలు ఇస్తారో తప్పకుండా దాంట్లో మంచుంటే సేకరించి ఈ కార్డులన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి కుటుంబానికి ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాం.